వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 2025 ప్రైమరీ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ గురించి చర్చించబోతున్నాం. సెషన్స్ నిర్వహించే విధానం గురించి మరియు అంశాల వారి వివరణ తెలుసుకోబోతున్నాం. సిడి గ్రేడ్స్ ఎలా నిర్ధారిస్తాం, మనం ఫిల్ చేయాల్సిన ఫార్మేట్స్ ఏంటి, స్టార్ రేటింగ్ ఎలా చూస్తాం, కౌంటింగ్ నెంబర్స్, నిపుణుల లక్ష్యాస్, గైడెడ్ రైటింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఎలా తెలుసుకుంటాం, అదేవిధంగా డెమోస్, మిస్కన్సెప్షన్ పోస్టర్స్ గురించి కూడా మనం చర్చించబోతున్నాం. దానికి సంబంధించి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఎజెండా ఐటమ్స్ ఇచ్చారు. ఆ ఎజెండా ఐటమ్స్ని సెషన్స్ వైజ్గా మనం మాట్లాడుకున్నాం. ఈ సెషన్స్ ప్రైమరీ కాంప్లెక్స్లో మాత్రం 6 సెషన్స్గా మనకి డివైడ్ చేశారు. అందులో ముందుగా చూద్దాం. ఇక్కడ ఎజెండా కనిపిస్తుంది మీకు. క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ఎజెండా ఫర్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి ప్రైమరీ. సో థర్డ్ సాటర్డే ఇది క్లస్టర్స్ విధానం వచ్చిన తర్వాత మొదటి సమావేశం కనుక ఈ మొదటి సమావేశానికి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి వారు మరియు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అలాగే ఎస్సీఆర్టీ వారు మనకి లైవ్లో లింక్ షేర్ చేయడం ద్వారా మనం లైవ్లో వాళ్ళ యొక్క సందేశాలను వినొచ్చు. కనుక ప్రతి కాంప్లెక్స్లో కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ అనేవి సిద్ధం ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది స్థిరంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అయితే క్లస్టర్ హెచ్ఎస్ ముందుగా మనకి ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఒక సీనియర్ రిసోర్స్ పర్సన్, లేకపోతే ఒక సీనియర్ ఎస్జిటిని 1-2 తరగతులకు సంబంధించి, అలాగే మరో సీనియర్ ఎస్జిటిని ఆర్పిగా 3-4-5 తరగతులకు సంబంధించి నియమించుకోవాలి. ఆ ఇద్దరు కూడా ఆ కాంప్లెక్స్ సమావేశాలకు సంబంధించి ప్రైమరీ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించేందుకు ఫెసిలిటేటర్గా మనకి వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల వరకు సెషన్ 1. దీనిలో ఓపెనింగ్ రిమార్క్స్ అంటే సిఎస్సి వారు కానీ ఎస్సీఆర్టీ వారు కానీ మనకు లైవ్లో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అలాగే ఎజెండా అంశాలకు సంబంధించి కూడా ఈ క్లస్టర్ హెచ్ఎం గారు మనకి తెలియజేస్తారు. అదేవిధంగా ప్రీవియస్ కాంప్లెక్స్ మీటింగ్స్లో జరిగినటువంటి అంశాలు ఒకసారి రివ్యూ చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ 117 సంబంధించి, అలాగే కొత్తగా ఈ క్లస్టర్ విధానం ఎందుకు తీసుకొచ్చారు, ఆ క్లస్టర్ విధానంలో ఈ పాఠశాల మార్పులు, పాఠశాలలో రకాలు, వాటి గురించి కూడా మనకి తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా క్లస్టర్ కాంప్లెక్స్లో అందరు ఉపాధ్యాయులు అంటే ప్రైమరీ సంబంధించిన ఉపాధ్యాయులు మరియు హై స్కూల్ సంబంధించిన ప్రతి ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ మనం మీట్ అయ్యి కామన్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ కామన్ సెషన్ అనేది క్లస్టర్ హెచ్ఎం గారు నిర్వహిస్తారు. వారికి సహాయం చేసేందుకు రిసోర్స్ పర్సన్స్ కూడా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చెప్పాం కదా మనం, ఈ కాంప్లెక్స్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా మనకి క్లస్టర్ హెచ్ఎం గారు తెలియజేస్తారు. సో ఈ సెషన్ 2 నుంచి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్. అంటే దిస్ మంత్ అంటే ఇన్ ద సెన్స్ ఈ 15th వరకు, అంటే మనం ఈ 15th వరకు చెప్పాల్సినటువంటి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అనే విషయాలు మనం కూలంకషంగా చర్చించాలి. దానికి సంబంధించిన ఫార్మేట్స్ కూడా మనకి ఇచ్చినారు కనుక ఫార్మేట్స్ మనం ఫిల్ చేసుకొని తీసుకెళ్ళి క్లస్టర్ హెచ్ఎం గారికి మనం సబ్మిట్ చేయాలి. అయితే దానిలో భాగంగా అనాలిసిస్ ఆఫ్ స్టూడెంట్ పెర్ఫార్మెన్సెస్ అంటే ఈ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి. మనం రీసెంట్గా ప్రైమరీ స్థాయి గురించి మాట్లాడుతున్నట్లయితే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అలాగే పాఠశాలలో కూడా ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కనుక ఈ ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ సంబంధించి 1-2 తరగతి పిల్లలు, సి మరియు డి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లల లిస్ట్ మనం తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తాను మీకు. అదేవిధంగా తరలకు సంబంధించిన మిడ్ లైన్ టెస్ట్ మనం కండక్ట్ చేసాం కనుక ఆ మిడ్ లైన్ టెస్ట్ సంబంధించి తెలుగు పరంగా మరియు గణితం పరంగా పిల్లలు వారి యొక్క స్థాయిలు మనం గుర్తించి ఉంటాం కనుక ఆ స్థాయిల నుంచి మనం సిడి గ్రేడ్లు మనం తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటామో చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు SA1 నుంచి అన్నారు, కానీ SA1 నుంచి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం తరల్ గ్రేడ్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అని తెలియజేశారు. అయితే ఎజెండాలో మాత్రం SA1 మార్క్స్ నుంచి తీసుకోవాలని తెలియజేశారు.
అదే ఇక్కడ చూడండి క్లియర్‌గా ఇచ్చారు. అడాప్షన్ ఆఫ్ సీడీ గ్రేడ్స్ స్టూడెంట్స్, మ్యాపింగ్ ఆఫ్ టీచర్స్ విత్ సీడీ గ్రేడ్స్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ఎఫ్ఎల్ఎన్. అంటే ఎఫ్ఎల్ఎన్ సంబంధించి ఎఫ్ఎల్ఎన్ మన యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం గనక, ఆ 1, 2 తరగతులకు సంబంధించి ఎవరైతే కాస్త వెనకబడి ఉంటారో, ఆ పిల్లలు మనం సీడీ విద్యార్థులుగా గుర్తించి, మనం ఆ టీచరు స్టూడెంట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి రెమెడియల్ టీచింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది గనక, మనం అడాప్షన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సెషన్‌ని మనం క్లస్టర్ హెచ్ఎం గారు గాని, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గాని, రిసోర్స్ పర్సన్ గాని దీన్ని ఒక ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తారు. తర్వాత నిపుణ్ లక్ష్యాస్ ఇన్ రీడింగ్ ఇంగ్లీష్, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇందులో భాగంగా మనం నిపుణ్ లక్ష్యాస్ అనేవి ఏవేవి ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ సంబంధించి, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ రీడింగ్ సంబంధించి ఏవైతే నిపుణ్ లక్ష్యాస్ ఉన్నాయో మనం క్లియర్‌గా తెలియజేయాలి. దానిలో భాగంగా రీడ్స్ అండ్ నరేట్స్, రీటెల్స్ ద స్టోరీస్ ఫ్రమ్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్. అంటే ఖచ్చితంగా ప్రతి కాంప్లెక్స్‌లో కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మనకక్కడ అవైలబుల్‌గా ఉండాలి. అది మనకు ఉంటున్నాయి కూడా. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి మనం క్లాస్ నిర్వహించుకోవచ్చు. తదుపరి ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ మీకు తెలియజేసింది ఏంటంటే, కామన్ సెషన్ తర్వాత 1, 2 క్లాసులు డీల్ చేసే ఉపాధ్యాయులు ఒక రూమ్‌లో, 3, 4, 5 బోధించేటువంటి ఉపాధ్యాయులు మరో రూమ్‌లో కూర్చోవాలి. ఇప్పుడు 1, 2 సంబంధించి మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇంగ్లీష్ రీడింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం అక్కడ. ఇంకొక రూమ్‌లో ఇంప్రూవింగ్ లాంగ్వేజ్ అక్విజిషన్ స్కిల్స్. అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ స్కిల్స్ అనేవి మనకి ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. దానిలో భాగంగా గైడెడ్ రైటింగ్ అంటే ఏంటో మనం మాట్లాడుకుంటూ, 4th క్లాస్ సంబంధించి తెలుగు గురించి మనం డిస్కస్ చేయాలి. తెలుగులో అంటే గైడెడ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటో మనం మాట్లాడుకోవాలి. దానికి సంబంధించి కూడా నేను మీకు వివరిస్తాను. అదేవిధంగా మనకి ప్రతి సెషన్ సంబంధించి కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే లింక్ విల్ బి షేర్డ్ అన్నాడు కాబట్టి, ఖచ్చితంగా లింక్ కూడా మనకు షేర్ చేస్తారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఎస్సీఆర్టీ వారు తయారు చేస్తున్నారు కనుక ఆ లింక్స్ కూడా మనకు వస్తాయి. కానీ ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో ఈ కంటెంట్ గురించి బాగా అవగాహన చేసుకొని, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా మనం సిద్ధంగా ఉండి ఆ కంటెంట్‌ని అక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్, టీచర్స్‌కి తెలియజేసే ఉద్దేశంతో మనం సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ సెషన్ 3. ఇక్కడ డెమో క్లాస్ ఆన్ హౌ టు ఓవర్‌కమ్ మిస్‌కన్సెప్షన్ అమాంగ్ స్టూడెంట్స్ ఆన్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, ప్రొనౌన్స్ షీ, హెర్, హి, హిజ్. అంటే ఈ బేసిక్ గ్రామర్ అలాగే అందులో భాగంగా ప్రొనౌన్స్ గురించి ఒక మిస్‌కన్సెప్షన్ పోస్ట్ అయితే మనకు వాళ్ళు రిలీజ్ చేశారు. మనం పాఠ్యాంశం బోధించేటప్పుడు పిల్లలు వాటి మధ్య తేడాను గుర్తించడం, నౌన్స్‌కి, ప్రొనౌన్స్‌కి ఎక్కడ మనం ప్రొనౌన్స్ యూజ్ చేయాలనే విషయాన్ని మనం తెలియజేయాలి కనుక ఆ మిస్‌కన్సెప్షన్ పోస్ట్‌ని మనం డిస్‌ప్లే చేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ మిస్‌కన్సెప్షన్ ఓవర్‌కమ్ చేయాలంటే యాస్ ఎ ఇంగ్లీష్ టీచర్‌గా ప్రైమరీ స్కూల్‌లో కూడా ఇంగ్లీష్ బోధించే టీచర్‌గా మనం ఎలా బోధించాలో అనేది మనం తెలియజేయాలి. దీనికి సంబంధించినటువంటి వివరణ రిసోర్స్ పర్సన్ అయినా ఇవ్వచ్చు. అక్కడ ఎవరైనా యాక్టివ్ టీచర్ ఉన్నట్లయితే దాని గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు కూడా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. దాని గురించి కూడా మీకు నేను ఆ పోస్ట్‌తో చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ డెమో క్లాస్ ఆన్ హౌ టు ఓవర్‌కమ్ మిస్‌కన్సెప్షన్ ఆన్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 4th క్లాస్ గురించి మనం తీసుకున్నారు కనుక, అంటే ఈ కాంప్లెక్స్‌లో మరీ ముఖ్యంగా 2వ తరగతి గురించి మరియు 4వ తరగతి గురించి దృష్టి పెట్టారు కనుక, ఈ 2 అంశాలు లాంగ్వేజెస్‌లో మరియు మ్యాథ్స్ పరంగా కూడా మనకి 2వ తరగతి మరియు 4వ తరగతి గురించి తీసుకున్నారు. ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారో, ఎక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారో ఆ మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్ కూడా నేను మీకు డిస్‌ప్లే చేశాను మ్యాథ్స్ సంబంధించి. దాన్ని ఓవర్‌కమ్ చేసేందుకు మరి ఈ ఫ్రాక్షన్స్ లెసన్ అనేది మనం ఎలా చెప్పాలనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ కూడా మనకి వాళ్ళు షేర్ చేస్తారు. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫ్రాక్షన్ సంబంధించినటువంటి కంటెంట్ మనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ సింగిల్ టీచర్స్ ఉంటారు. ఇఫ్ ఎ సింగిల్ టీచర్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆల్ ద క్లాసెస్ ఫ్రమ్ 1 to 5, ద టీచర్ హ్యాస్ టు సిట్ ఇన్ ద సెషన్స్ రిగార్డింగ్ ద 1, 2 క్లాస్ టీచర్స్.
అంటే ఇక్కడ సింగిల్ టీచర్స్ ఉంటారు. 1, 2 బోధించే వాళ్ళు ఉంటారు. అలాగే 3, 4 తరగతులు బోధించే వాళ్ళు ఉంటారు. ఈ సెషన్‌లో మాత్రం తప్పనిసరిగా 1, 2 తరగతుల ఉపాధ్యాయులు ఎక్కడైతే కూర్చున్నారో మనం అక్కడ కూర్చోవాలనేది దీని సారాంశం. తర్వాత టీ బ్రేక్. తర్వాత సెషన్ 4. ఈ సెషన్ 4లో ఐఎఫ్ఏ ప్యానెల్ సిద్ధంగా ఉంచుకోమని చెప్పారు ఇక్కడ. ఇంటర్నెట్ కూడా గట్టిగా ఉండాలి. ఎందుకంటే లెర్నింగ్ అవుట్‌కమ్స్ అనేవి మనం దాంట్లో డిస్‌ప్లే చేసి దాని గురించి డిస్కస్ చేయాలి మనం. ఇవి టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా ఉన్నాయి. ప్రతి లెసన్ సంబంధించి లెర్నింగ్ అవుట్‌కమ్స్ మనకు తెలిసి ఉండాలి కనుక టెక్స్ట్ బుక్‌లో స్టార్టింగ్‌లో ఇచ్చుంటాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో కంటెంట్ ముందు కూడా ఇచ్చున్నాడు. ఇండెక్స్ ముందు కూడా మనకి ఇచ్చున్నాడు కనుక ఆ టెక్స్ట్ బుక్ మనం తీసుకొని ఏవైతే లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఉన్నాయో అంటే ఫిబ్రవరిలో సిలబస్ సంబంధించి ఏవైతే లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేయాలి ఆ లెసన్ సంబంధించి. అలాగే పీర్ గ్రూప్ డిస్కషన్స్, యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద నెక్స్ట్ మంత్ టార్గెట్స్. అయితే నెక్స్ట్ మంత్ మనం ఏ సిలబస్ ఎలా చెప్పుకోవాలి, ఎంత సిలబస్ కవర్ చేసుకోవాలి, నెక్స్ట్ జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకోవాలి. అలాగే ఏదైతే డిఫికల్టీ టాపిక్స్ ఉంటాయో, కాన్సెప్ట్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఈజీ వేలో రిసోర్స్ పర్సన్ తెలియజేయొచ్చు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనకి, డిఫికల్ట్ కాన్సెప్ట్స్ టు బి డిస్కస్డ్ అని. కౌంటింగ్ నెంబర్స్. నిజంగా ఈ కౌంటింగ్ నెంబర్ సంబంధించి రీసెంట్‌గా ఒక వీడియో కూడా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ రైటర్ అయినటువంటి మురళి గారు కూడా ఒక మంచి వీడియో చేస్తున్నారు. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో చూడండి. చక్కగా తను కౌంటింగ్ నెంబర్ సంబంధించి కట్టా పుల్లలు ఉపయోగించి ఎలా చెప్పాలో చాలా చక్కగా వివరించారు. ఎందుకు ఇది డిఫికల్ట్ కాన్సెప్ట్ అంటున్నామంటే పిల్లలకి ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 1, 2, 3 ఈ కౌంటింగ్ నెంబర్స్ అనేవి బోధించేటప్పుడు మనకి ఇదంతా కూడా అమూర్త భావన కనుక మూర్త భావన అయ్యేటట్టు మనం వస్తువులు జోడించి చెప్తాం 9 వరకు. 9 తరువాత 10 అనే భావన పిల్లలకు కలగాలి అంటే అక్కడ మనం ఎలాంటి పద్ధతి అవలంబించాలో సార్ చాలా చక్కగా చెప్పారు. ఇదివరకే మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ 10 అనే భావన, 11 అనే భావన ఎలా పిల్లలు ప్రవేశపెట్టాలి అనేది మనకి తరలో నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎల్ఎన్‌లో కూడా నేర్చుకున్నాం. ఆ వివరణని క్లియర్‌గా మురళి అనే సార్ గారు చాలా చక్కగా ఇచ్చున్నారు. మనకి యూట్యూబ్ లింక్ కూడా పెట్టున్నారు కాబట్టి అది కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు అది విని కాస్త రివైండ్ అవ్వచ్చు. కనుక ఈ 10, 11, 12 అనే కట్టా చిల్లర అనే కాన్సెప్ట్ ద్వారా మనం చాలా చక్కగా బోధించొచ్చు. అదేవిధంగా ఇక్కడ 3, 4, 5 తరగతికి సంబంధించి మ్యాథ్స్ సంబంధించి కూడా మనకి ఇచ్చారు అక్కడ. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ సంబంధించి కూడా పిల్లలు ఎక్కువగా డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు కనుక వాటి డిఫరెన్స్ ఎలా చేయాలి, ఎలా గుర్తింపు చేయాలనే కాన్సెప్ట్ కూడా మనం తీసుకొని తెలియజేయొచ్చు. సో ఈ 2 కాన్సెప్ట్‌లు మనకి డిఫికల్టీ కాన్సెప్ట్స్‌గా ఇచ్చారు కనుక రిసోర్స్ పర్సన్స్ ఈ 2 కాన్సెప్ట్స్ చక్కగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ పార్టిసిపెంట్స్ నుంచి ఎవరైనా చెప్పగలిగితే ఈ కాన్సెప్ట్ నుంచి వాళ్ళ నుంచి కూడా మనం చెప్పించొచ్చు. అయితే సెషన్ 5 గురించి మాట్లాడుకుందాం. డిస్కషన్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్. దీనికి సంబంధించి లోకల్‌గా మనం ఎవరైనా మన టీచర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నట్లయితే ఆ వీడియోస్ మనం ఈ ప్యానెల్‌లో మనం డిస్‌ప్లే చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియోస్ అనేవి ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ గుర్తించారు కనుక స్టేట్ లెవెల్ గాని, నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మనకి వాళ్ళు తెలియజేస్తారు. అదేవిధంగా వీడియోస్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిగార్డింగ్ స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ మొబిలైజేషన్. సో అంటే కొన్ని స్కూళ్ళల్లో కొన్ని విజయగాథలు ఉంటాయి. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్‌తో పాటు విద్యాంజలి ప్రోగ్రామ్ ద్వారా గాని, మరే ఇతర ప్రోగ్రామ్స్‌తో గాని వాళ్ళ పాఠశాల యొక్క తీరుతెన్నులను మార్చినటువంటి పాఠశాలలు ఉంటాయి. కాబట్టి అలాంటి పాఠశాలల వాళ్ళు వాళ్ళ యొక్క విషయాల్ని వీడియో రూపంలో తయారు చేసుకున్నట్లయితే అలాంటి వీడియోస్ చూపించడం ద్వారా మరింత మందికి ఇన్స్పిరేషన్ ఉంటుందని మనకి ఈ సెషన్‌లో ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి మరి వాళ్ళ ఎలాంటి పద్ధతులు అవలంబించారో మిగతా వారికి కూడా తెలియజేయడం ద్వారా వాళ్ళ పాఠశాలలో కూడా ఇలాంటి మెథడ్స్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ పాఠశాల కూడా అభివృద్ధికి దోహదపడుతుంది కనుక అలాంటి ఏమైనా సక్సెస్ స్టోరీస్ ఉంటే మనకి డిస్‌ప్లే చేయొచ్చు. అదేవిధంగా వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ లోకల్. ఇందాక మీకు చెప్పినట్లుగానే ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా మనకు చూపిస్తారు. వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి కనుక వాళ్ళు తెలియజేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా మన లోకల్‌గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే మనం డిస్‌ప్లే చేసి చూపించొచ్చు. అలాగే వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్.
సో, నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా సబ్జెక్ట్ రిలేటెడ్ గాని, స్కూల్ రిలేటెడ్ గాని ఏవైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అవి మనం డిస్‌ప్లే చేసి చూపిస్తారు కనుక ఐఎఫ్‌ఈ ప్యానెల్స్ అనేవి మనం సిద్ధంగా ఉంచుకోవాలి. సో, సెషన్ 6 సంబంధించి ఇంటరాక్టివ్ సెషన్స్, క్లోజింగ్ రిమార్క్స్ ఇవి. ఇది ఎస్‌సీఆర్‌టీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కనుక మనం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం చక్కగా అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందుకనే ఐఎఫ్‌పీస్ మనం చక్కగా ఇంటర్నెట్ కనెక్టివ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ మొత్తం ఓవరాల్‌గా మనకి పోస్ట్ ట్రైనింగ్ ఎవాల్యుయేషన్ అనేది ఒక చిన్న ఎంసీక్యూ క్వెషన్స్ అంటే చిన్న క్విజ్ లాంటివి మనకు పంపిస్తారు. ఆ 5 క్వెషన్స్ మనం ఆన్సర్ చేస్తాం. ఇంతటితో మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే ఇక్కడ రిసోర్స్ పర్సన్ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, రిసోర్స్ పర్సన్స్ అయినా, టీచర్స్ అయినా ఎవరైనా గమనించాల్సిన అవసరం ఏంటంటే, ముఖ్యమైన అంశాలు ఏంటి అని మనం ఇక్కడ చూసినట్లయితే మరొకసారి. సో, ఈ సీడీ గ్రేడ్స్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్, అలాగే వాళ్ళని ఎలా మ్యాప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నిపుణుల లక్ష్యాలకు సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా గైడెడ్ రైటింగ్ అంటే ఏంటి? అదేవిధంగా ఈ మిస్‌కన్సెప్షన్ పోర్షన్స్ బేస్ చేసుకొని ఈ ప్రొనౌన్స్ 1, 2 క్లాస్‌కి సంబంధించి ప్రొనౌన్స్ అంటే సెకండ్ క్లాస్ మరీ ముఖ్యంగా ఈ ప్రొనౌన్స్ మన పిల్లల్లో ఎలా బోధించాలనే అంశం గురించి మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఫోర్త్ క్లాస్ సంబంధించి అంటే 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి క్లాస్ రూమ్‌లో ఈ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ మనం పిల్లలు మిస్‌కన్సెప్షన్ అయ్యే అవకాశం ఉంది కనుక దాన్ని ఎలా మనం బోధించాలనే అంశం మాట్లాడుకోవాలి. అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నట్లయితే మనం డిస్కస్ చేస్తాం. అలాగే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అయినటువంటి కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళే ఇచ్చారు కనుక ఆ కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ సంబంధించి 1, 2 క్లాసుల పిల్లలకి మనం ఎలా బోధించాలి అనే డిఫరెంట్ మెథడ్స్ మన దగ్గర ఉంటాయి కనుక అవి మనం షేర్ చేసుకోవాలి. అలాగే ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఈ విషయాలు మనం ఈ కాంప్లెక్స్ వీడియోలో చర్చించుకోవాలి. దాంట్లో మరికొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. అయితే ఈ గ్రేడ్స్ అనేవి మనం చక్కగా చూడాలి. తెలుగులో అయితే లెవెల్స్ బట్టి మనం నిర్ధారించొచ్చు. అలాగే మ్యాథ్స్‌లో గ్రూప్స్ బట్టి మనం ఈ గ్రేడ్స్ నిర్ధారించొచ్చు. అది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫార్మాట్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఇది ఫిల్ చేసుకొని రావాలి. అదేవిధంగా 1, 2 క్లాస్‌కి సంబంధించి అయితే ఎఫ్ఎల్ఎన్ అనేది ఇంకా మనం బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయలేదు వాస్తవంగా. కాకపోతే మనకున్నటువంటి అవగాహన మేరకు ఈ సి గ్రూప్, డి గ్రూప్ విద్యార్థులు మనం నోట్ చేసుకొని రావాలి. దానికి సంబంధించిన చిన్న గైడెన్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ఈ ఫార్మాట్ అనేది 1, 2 తరగతులకు సంబంధించి గ్రేడింగ్. అలాగే కొన్ని వివరాలు హెచ్ఎం గారు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ నోట్స్ కూడా రాసుకొని రావాలని వాళ్ళు తెలియజేశారు కనుక ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక ప్రింట్‌ఔట్ తీసుకొని మన స్కూల్ సంబంధించిన వివరాలన్నీ కూడా మనం నమోదు చేసుకొని రావాలి. అయితే ఇందాక మీకు చెప్పినట్లుగానే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ అనేవి లింక్స్ మనకు షేర్ చేస్తారు. గైడెడ్ రైటింగ్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ కూడా మనకి స్టేట్ వాళ్ళు తెలియజేస్తారు కనుక నాకు అవగాహన మేరకు నేను నెట్‌లో సెర్చ్ చేసి మీకు తెలియజేస్తుంది ఏంటంటే మీరు గైడెడ్ రైటింగ్ అనేది అంటే ఏంటనేది మనకి క్లియర్‌గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ నెట్‌లో సెర్చ్ చేయండి. దీని గురించి మీకు కనిపిస్తుంది. సో, మరి చెప్పాలంటే ఏంటంటే గైడెడ్ రైటింగ్ ఈజ్ ఏ టీచింగ్ టెక్నిక్ దట్ హెల్ప్స్ స్టూడెంట్స్ ఇంప్రూవ్ దేర్ రైటింగ్ స్కిల్స్. ముఖ్యంగా మనకి తెలుగు సంబంధించి ఇచ్చారు కనుక ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి సంబంధించి తెలుగు గురించి ఇచ్చాడు కనుక గైడెడ్ రైటింగ్ అనేది 4వ తరగతి విద్యార్థులకు మనం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయో మనం చెప్పాలి. చూడండి అసలు ఎలా ఇది వర్క్ అవుతుందంటే టీచర్స్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ ప్రాంప్ట్స్ అంటే చిన్నగా మనం చెప్పినప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం గాని, ఎగ్జాంపుల్స్ చెప్పడం గాని, ఇలా రాయమని చెప్పడం ద్వారా పిల్లలు రాయగలిగితే దాన్ని మనం గైడెడ్ రైటింగ్ అంటామని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చున్నారు. అలాగే టీచర్స్ మేక్ సజెషన్స్ అండ్ అగ్రీ అండ్ డిసగ్రీ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో, పిల్లలకి మనం గైడెన్స్ ఇవ్వడం కానీ ఆ విషయాలు మనం ఇక్కడ చూస్తాం. సో, దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు జస్ట్ నెట్‌లో సెర్చ్ చేయగానే మనకు తెలుస్తుంది. చూడండి గైడెడ్ రైటింగ్ హెల్ప్ స్టూడెంట్స్ ఇంప్రూవ్ దేర్ రైటింగ్ స్కిల్స్ అండ్ డెవలప్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్. అంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. సో, వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే కేవలం గుండ్రంగానే కాదండి. అంటే స్పష్టంగా రాయగలగడం, గుండ్రంగా రాయగలగడం, అట్ ద సేమ్ అర్థవంతంగా రాయగలగడం అనేది కూడా మనకి ఇందులో ఇమిడి ఉంటాయి. అవి మనం గమనించాలి. సో, దీనికి సంబంధించినటువంటి మీరు నెట్‌లో సెర్చ్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకొస్తాయి. ఇది నాకున్నటువంటి అవగాహన. కాకపోతే దీనికి సంబంధించిన పూర్తి అవగాహనతో
ఒక వీడియో లింక్ అనేది మనకు షేర్ చేస్తారు కనుక అది ఒకసారి మనం చూసి డిస్కస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు లెర్నింగ్ అవుట్‌కమ్స్ మ్యాథ్స్ సంబంధించిన దగ్గర ఉన్నాయి. సో, అభ్యసన ఫలితాలు అనేవి ప్రతి తరగతికి సంబంధించినటువంటివి కూడా మనకిక్కడ చూస్తాం. అయితే ఫిబ్రవరిలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో, మనం ఫిబ్రవరికి వచ్చేసరికి ఏ కాన్సెప్ట్‌లో ఉంటామో, ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు, నాలుగో క్లాసు ప్రతి తరగతికి సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్‌కమ్స్ మనం డిస్కస్ చేయాలి. ఫిబ్రవరి సిలబస్. అయితే ఈ కాంప్లెక్స్ సమావేశాల్లో మనకి రెండో తరగతి మరియు నాలుగో తరగతి గురించి ఎక్కువ ఫోకస్ చేశాడు కనుక, మనకి టైం సహకరించకపోతే అట్‌లీస్ట్ సెకండ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేయాలి. ప్రతి టెక్స్ట్ బుక్ మొదట్లో మనకి ఈ అభ్యసన ఫలితాలనేవి క్లియర్‌గా ఇచ్చున్నారు. టెక్స్ట్ బుక్స్ అనేవి దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఈ టైమింగ్స్ గురించి మనకి వాళ్ళు ఇలా ఇచ్చారు. వాట్సాప్‌లో ఎంఓస్ కూడా ఇవి షేర్ చేస్తున్నారు. బట్ దీని గురించి మనం అంత హైరాణ పడాల్సిన అవసరం లేదు. మనం అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది గనుక కాబట్టి ఇప్పటివరకున్న సమాచారం ఏంటంటే, మనం స్కూల్ ఇన్ టైమ్‌లో మనం 9:00 వేయాలి. స్కూల్ కాంప్లెక్స్‌లో 12:45 టు 1:30 లోపు అని అన్నారు గానీ 1 లోపే మనం వేయాలి. అట్ ద సేమ్ టైమ్ అవుట్ టైమ్ మనం 5 తర్వాత వేయాలనేది క్లియర్‌గా ఇక్కడ ఉంది. ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ రావచ్చు. ఇదే కన్ఫర్మ్ కాకపోవచ్చు కానీ, మనం దీని గురించి అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ఇందాక చెప్పినట్టు మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ చూడండి. షీ లైక్స్ టు ప్లే విత్ డాష్ డాగ్. ఇక్కడ మరి ఎలాంటి ప్రొనౌన్ యూజ్ చేయాలి వాడు అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారు. కానీ కొంతమంది బి, సి కూడా ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు? ఎందుకు వాళ్ళ ఆ కాన్సెప్ట్ మిస్‌కాన్సెప్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి షీ అనే ఒక ప్రొనౌన్ సంబంధించి ఏం ప్రొనౌన్ యూజ్ చేయాలని మనకు క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి, ఈ మిస్‌కన్సెప్షన్ పోస్ట్ మనం ఒకసారి చదివి అర్థం చేసుకొని అక్కడ డిస్కషన్‌కి మనం ఉంచాలి. అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించి కూడా ఫ్రాక్షన్ సంబంధించి కూడా మనం అలాంటి మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్ మనం డిస్కస్ చేయాలి. తరలకు సంబంధించి అంటే ముఖ్యంగా అయితే మనకి ఎజెండాలో మాత్రం SA1 లో ఉన్నటువంటి గ్రేడ్స్ తీసుకోమన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, తెలుగులో గ్రూప్స్ ఉంటాయి గనక గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్న పిల్లలు అంటే డి, సి గ్రేడ్‌లుగా నిర్ధారించుకుంటాం. అలాగే మ్యాథ్స్‌లో గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2లో అంటే గ్రూప్ 1 అంటే ఏమీ రాని పిల్లలు మరియు కూడికల వరకు మనం ఒక లైన్ డ్రా చేస్తే కూడికలు వచ్చేంత వరకు కూడిక రాకపోయినా కూడికలు వచ్చినా మనం మొదటి స్థాయిగానే అంటే మొదటి గ్రేడ్ గానే గుర్తిస్తాం. అంటే మొదటి గ్రేడ్ అంటే ఇన్ ద సెన్స్ డి గ్రేడ్ అన్నమాట ఇక్కడైతే దీని ప్రకారం. అలాగే గ్రూప్ 2లో తీసివేతలు వరకు తీసుకున్నట్లయితే సి గ్రేడ్ తీసుకుంటాం అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తరగతి మ్యాథ్స్ స్థాయిలు ఉంటాయి, సమూహాలు ఉంటాయి. ఇవి మనందరికి తెలిసిన విషయాలే. అలాగే ఎఫ్ఎల్ అయితే ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంప్లిమెంట్ అనేది ఇప్పుడిప్పుడే ట్రైనింగ్స్ అయ్యాయి కనుక టూకీగా స్టేట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే, అక్షరాలు, అంకెలు, ఆల్ఫాబెట్స్ గుర్తించలేకపోతే డి గ్రేడ్ అని, కొంచెం అటు ఇటుగా మనం గుర్తించగలిగితే సి గ్రేడ్ అని గుర్తించమని చెప్పారు కనుక, మనం దానికి అనుగుణంగా మనం రాయొచ్చు. అలాగే మరీ ముఖ్యంగా నిపుణుల లక్ష్యాస్ గురించి మనం డిస్కస్ చేయాలి. మరీ ముఖ్యంగా లాంగ్వేజ్ ఎక్విజిషన్‌లో ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్‌లో కూడా క్లియర్‌గా మనకి ఉన్నాయి. రీడింగ్ స్కిల్స్ గురించి మాత్రం డిస్కస్ చేయమన్నారు కనుక లాంగ్వేజ్‌లో ఆ రీడింగ్ స్కిల్స్ సంబంధించి మనం అవగాహన పొందుండాలి. ఇదిగోండి నిపుణుల లక్ష్యాలు సంబంధించి ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. బాలవాటిక గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే మనకి PP1, PP2, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇది 2026, 27 నాటికి అవ్వాలి కనుక సో వాటి యొక్క సంబంధించిన చూడండి ఇది బాలవాటికి సంబంధించిన రీడింగ్. నిపుణుల లక్ష్యాస్ ఇంగ్లీష్ రీడింగ్ అన్నారు కనుక ఆ రీడింగ్ సంబంధించినటువంటి లుక్స్ ఎట్ బుక్ అండ్ అటెంప్ట్స్ రీడింగ్. సో ఈ అంశాల గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. ఇది బాలవాటిక. అయితే మనం 1, 2 క్లాస్ గురించి మాట్లాడుకుంటాం కనుక ఇక్కడ చూడండి 1, 2 క్లాసులకు సంబంధించి చూడండి ఇక్కడ అంటే 6వ సంవత్సరం మరియు 7వ సంవత్సరం సంబంధించి అంటే 1వ క్లాస్ సంబంధించి ఈ రీడింగ్ అంశాల గురించి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో మనకు అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇది సెకండ్ క్లాస్ సంబంధించినటువంటి రీడింగ్ నిపుణుల లక్ష్యాలు రీడింగ్ పరంగా ఏమేమి ఉన్నాయో ఒక 3 ఇచ్చున్నారు అక్కడ. ఈ 3 గురించి కూడా మనం డిస్కషన్ స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ సమావేశాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని ఆశిస్తూ మీ రామ్మోహన్. అయితే దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనకి ఒక వీడియోస్ ద్వారా మనకి
ఎస్సీఆర్‌టీ వాళ్ళు గాని, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు గాని పంపిస్తున్నారు గనక, మనం ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక రిసోర్స్ పర్సన్‌గా మనకి ముఖ్యంగా 4 అంశాలున్నాయి గనక, 4 అంశాల గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి గనక, నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు.